హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అయితే ఈరోజు ఉగ్గు తయారు చేయడం ఎలానో చూద్దాము. మనం పిల్లలకు ఎప్పుడైనా 6వ నెల నుంచి 8వ నెల 9వ నెల వరకు కొంచెం సిర్లాక్ అనేది అంటే కొంచెం హార్డ్ ఫుడ్ పొట్టకు అలవాటు అవ్వాలనేసి ముందైతే ఎవరైనా సిర్లాక్ పెట్టడం అలవాటు చేస్తాం కదా. ఇంకా 8th మంత్ నుంచి మనము ఇంట్లో చక్కగా ఉగ్గు తయారు చేసుకొని వండి పెడితే చాలా హెల్దీ ఫుడ్, ఒకటి ప్రోటీన్తో కూడుకున్నది, పిల్లలకు కూడా హోమ్ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. దానికి మనం ఏంటంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒక 60% అదే గ్లాస్ తోటి ఎర్రపప్పు, 60% కందిపప్పు, 60% పెసరపప్పు, అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఓమ. ఈ ఓమ జీలకర్ర ఎందుకంటే మనకు జీర్ణశక్తికి మంచిగా పనిచేస్తుంది, అసిడిటీ రాకుండా ఉంటుంది పిల్లలకు. మంచి మంచి సువాసన కూడా ఉంటుందండి ఆ రవ్వ కూడా. తర్వాత వాటన్నిటిని మంచిగా ఒక 2 సార్లు కడిగేసి తర్వాత ఒక మంచి పొడి క్లాత్ తీసుకొని ఇంట్లో నీడకు అలా ఆరబెట్టాలండి. ఒక 1.5 డే అలా ఆరిన తర్వాత అవి మనకు ఆరిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత మన రవ్వలాగా పట్టుకోవడమేనండి. ఇలా కనుక చేసి మన పిల్లలకు మన చేత ఇలా చేసి పెట్టుకుంటే చాలా హెల్దీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇందులో మనం ఏ కర్రీ అయినా, సాంబార్ అయినా, చారైనా ఏదైనా కలిపి కూడా తినిపించవచ్చు పిల్లలకు. చూసారా, మొత్తం అలా. కాకపోతే రవ్వలాగా పట్టుకోండి, పిండిలాగా కాకుండా కొంచెం తక్కువ పలిసిస్తే రవ్వలాగా అవుతుంది. దీన్ని మంచిగా ఒక స్టీలు బాక్సులో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. లేదా గాజు సీసా అయినా మంచిదే. బాయ్.